హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి 2 days వీడియోస్ అనమాట. ఆ వీడియోస్ అనేది కొంచెం లెంగ్త్ తక్కువ ఉన్నాయి. నేను సండే వ్లాగ్ అనేది తీసానండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మధ్యాహ్నం, అదంతా తీసాను. మరి వీడియోస్ ఎందుకు బై మిస్టేక్ అంటే పెట్టిన వీడియోస్ డిలీట్ చేస్తూ ఉంటాను కదా, అలా డిలీట్ చేస్తానో ఏమో తెలియదు కానీ వ్లాగ్ అనేది కొంచెం డిలీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఉన్న క్లిప్స్ని అయితే యాడ్ చేశానండి. మొన్న సండే రోజు వీడియో అనమాట ఇది. అలాగే మంగళవారం రోజు కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. ఎప్పటి వీడియో ఎప్పుడు పెడుతున్నావు అనుకుంటున్నారేమో, ఇదేలేండి లాస్ట్ వీడియో. ఇంకా వీడియోస్ కూడా పెద్దగా తీయలేదన్నమాట అప్పటి నుంచి. ఇంకా తీస్తే ఇంకా రేపటి నుంచి తీయాలి. ఇంకా మార్నింగ్ అయితే సండే అమావాస్య వచ్చిందనమాట. ఆదివారం అమావాస్య చాలా మంచిది. మనకి నరదిష్టి అవి పోవడానికి కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా మీకు తెలిసిందే కదా, అమావాస్య వస్తే మేము ఖచ్చితంగా గుమ్మడికాయ అయితే దిష్టి తీస్తాము. ఇంకా మా వారు నాకు కూడా తీస్తాను. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండట్లేదు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి తీస్తాను అంటే నేను లేసేలోపు తనైతే మొత్తం ఇంటికి కూడా గుమ్మడికాయ కుళ్ళిపోయిందండి. ఇంటికి కూడా కట్టేశాడు. ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చేసిన తర్వాత నాకు కూడా దిష్టి తీసేసి ఇంకా బయట అయితే కొట్టేశాడనమాట. పిల్లలైతే లేరు, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. ఇంకా అందుకే వీడియోలో పిల్లలు అయితే కనిపించట్లేదు. ఇంకా ఆ రోజు సండే కదా, మార్నింగ్ ఒక శారీ అయితే ఇచ్చారనమాట ఫాల్స్ వేసి ఇవ్వడానికి. ఇంకా చర్చికి లోపు ఇవ్వమంటే ఇంక నేను అంత పని కూడా చేసుకోలేదన్నమాట. జస్ట్ ఇల్లు అవంతా చిమ్మేసి ఇంకా ఫాల్స్ అయితే వేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా వేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా దోశ అయితే పోసానండి. ఇంకా మామిడికాయలు తెచ్చానని చెప్పి లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, మామిడికాయ పచ్చడి అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చిందనమాట. ఇంకా దోశ పోసుకొని మామిడికాయ పచ్చడి అయితే తినేసి ఇంకా టీవీ అయితే చూస్తున్నాం అనమాట. మూవీ పెట్టుకొని. ఏం సినిమా అనేది చూడండి మీరు కూడా. ఇంకా అక్కడ చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ మనకు కూడా డ్యాన్స్ వేయాలనిపిస్తుంది అనమాట. మనకేమో డ్యాన్స్ రాదు. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు, కొంచెం లోన్లీగా, అంటే ఏదన్నా బాధ వచ్చినా ఏదో ఒకటి మైండ్లో వస్తూ ఉంటుంది కదా, అలా వచ్చినప్పుడు మనల్ని మనం బూస్టప్ చేసుకోవాలి అంటే నేనైతే హ్యాపీగా టీవీ పెట్టేసుకొని సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నానమాట. మనకేం డ్యాన్స్ రాదు కానీ ఆ మైండ్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఆ 1 hour అని ఏంటంటే మనకి ఏది గుర్తురాదనమాట. నేర్చుకోవాలి అని ఉంది కాబట్టి ఇంకా మైండ్ అనేది దాని మీదకే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా సినిమా చూసేసిన తర్వాత నేనైతే ఆ బ్లౌజ్ అయితే కుట్టానండి. ఇంకా కుట్టేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా అమ్మ అయితే మటన్ కర్రీ, రసము అవి చేశాను. తిని వెళ్దురా అని చెప్పేసి అనేది వెళ్ళాను. ఆ క్లిప్స్ అన్నీ తీశాను. ఇంకా అన్నీ డిలీట్ అయిపోయినాయో ఏమో తెలియదు. నేను ఇప్పుడు వీడియో ఎడిట్ చేద్దామని కనిపించలేదన్నమాట. సరే నిన్న కూడా వీడియో పెట్టలేదు కదా, మనకి ఈ మధ్య కొంచెం వ్యూస్ అనేది కొంచెం మరీ ఎక్కువ కాదులేండి. ఇంతకుముందు 100 అలా వెళ్తున్నాయి, ఇప్పుడు 200. చాలా కొంచెం కొంచెం అయినా డెవలప్ అయితే చాలు అనిపిస్తుంది అనమాట. ఇంక అందుకని రెగ్యులారిటీ పోతుంది అని ఉన్న క్లిప్స్నే యాడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజైతే అలా గడిచిపోయిందండి. ఇది వచ్చేసి మంగళవారం మార్నింగ్ అనమాట. మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. 2 కలిపి పెట్టేశానులేండి, ఏమనుకోవద్దు. ఇంకా మార్నింగ్ అయితే గుడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా టిఫిన్ అదంతా ఏం చేయలేదన్నమాట. మార్నింగ్ గుడికి వెళ్ళాలి అని చెప్పేసి లేయంగానే బయట అయితే చిమ్మి ముగ్గేసేసి ఇంక ఇల్లు కూడా తుడవాలండి. ఇంక ఈ లోపు ముగ్గేసేసి ఇల్లు తుడుచుకునే లోపు మనకి ఫేస్ స్క్రబ్బర్ అనమాట. ఇది ఎవర్ యూత్ స్క్రబ్బర్, మీరు ఇందాక చూసారు కదా. ఇంకా దాన్ని అయితే అప్లై చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు మనకు కూడా సెల్ఫ్ లవ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఎవరేమనుకున్నా నేనైతే చెప్తానమాట. మన మీద మనకి కాన్ఫిడెన్స్, అలాగే మన మీద మనకి కేరింగ్ అయితే ఉండాలి. అప్లై చేసి ఒక 10 minutes తర్వాత స్క్రబ్ చేసేసి ఇంకా స్నానం అయితే చేసేసాను అనమాట. ఈలోపు మా వారైతే దేవుడికి పూజ చేసేసారు. ఇంక ఇల్లు కూడా తుడిచాను చూడండి. తుడిచేసి స్నానం చేసి వచ్చేలోపు మా వారైతే దీపం పెట్టేశారనమాట. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఇద్దరం చెరొక పని చేసుకుంటే చాలా త్వరగా అయిపోద్ది. ఇంకా అందుకని చెప్పేసి మేమేందంటే కొంచెం అభిషేకం చేపిద్దాము అని చెప్పేసి
కొంచెం ఎర్లీగా వెళ్దాము అని చెప్పేసి త్వరగా వచ్చామన్నమాట. కానీ ఏం చేస్తాం, ఆ టైం అయితే అయిపోయింది. మనకి 7:30 అలా చేస్తారంట అభిషేకం. మాకు కూడా తెలియదండి. ఇంతకుముందు ఒకసారి ఇక్కడికి వచ్చాను కానీ మనకి అభిషేకం టైమింగ్స్ అనేది తెలియదు అనమాట. ఈ గుడి ఎక్కడంటే మనం గొలగమూడికి వెళ్ళే దారి ఉంటుంది కదా, అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ ఉంటుంది రోడ్డు. ఆ రోడ్లో వెళ్తే మనకి సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే వస్తుంది. నేనైతే ఒక 2 టైమ్స్ ఏమో వచ్చానండి ఇక్కడికి. మాలోకి పొట్టలో ఉన్నప్పుడు పక్కింటి ఆంటీ ఉంటారు కదా, వాళ్ళైతే వెళ్తుండే వాళ్ళంటే ఈ గుడికి. ఇక్కడ అభిషేకం చేస్తారండి. ఆ పాలైతే తెచ్చి నాకు ఇచ్చిందనమాట. నేనైతే నిజంగా చెప్పాలంటే నిజమే చెప్తున్నాను, వీడియో కోసం అనేం కాదు కానీ కొడుకు పుట్టాలి అని చెప్పేసి తాగానండి. అప్పుడు నాకు 5th మంత్ అనుకుంటాను, కరెక్ట్గా గుర్తులేదు. ఇంకా తర్వాత లోకి పుట్టిన తర్వాత గట్టిగా నమ్మాను అనమాట. అంటే ఆ పాలు తాగడం వల్ల నాకు కొడుకు పుట్టాడు అని చెప్పేసి. అంటే అదొక నమ్మకం లేండి. అంటే కొడుకు పుట్టాలా కూతురు పుట్టాలా అని చెప్పేసి మనం అనుకుంటే ఏం దేవుడు ఇవ్వడు. కానీ ఎందుకో ఆ టైంలో నాకు అలా అనిపించింది, కొడుకే పుట్టాలి అని చెప్పేసి తాగానమాట. ఇంకప్పటి నుంచి అక్కడ తాగాను కదా, అందుకే నాకు కొడుకు పుట్టాడు అని చెప్పేసి ఒక నమ్మకం అనమాట. తర్వాత లోకి పుట్టిన తర్వాత వెళ్ళేసి వచ్చానమాట. అప్పుడు అభిషేకం అయితే చేపిలేదండి, అందుకని నాకు అభిషేకం టైమింగ్స్ తెలియదు. తర్వాత ఒకసారి వెళ్ళాం కానీ గుడి క్లోజ్ చేస్తుండింది. ఇంకా నేను ఒక 2-3 వీక్స్ నుంచి వెళ్దాము అనుకుంటూ ఉన్నాను కానీ అలాగే పెండింగ్ పడిపోతుంది. ఇంక పిల్లలు కూడా లేరు కదా, వెళ్ళొద్దాము అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే వచ్చామన్నమాట. మేము వచ్చేతలకే 8-8:30 అయ్యింది. 7:30 నుంచి అభిషేకం చేస్తారంట. మనం వచ్చేతలకి అప్పుడే అభిషేకం అయిపోయి అందరు బయటకు వచ్చేసారు. ఇంకా సరేలే నెక్స్ట్ వీక్ అయినా వచ్చి చేయించుకుందాము, అన్నీ అక్కడే అమ్ముతారండి. మనం 7:30కి వెళ్ళిపోతే చాలు. ఇంక మేమైతే దర్శనం చేసేసుకొని టౌన్లోకి అయితే వెళ్ళి కొంచెం పని ఉంటే చూసేసుకుని టౌన్లోనే తినేసామండి. ఇంకా తినేసి ఇంటికి వచ్చామన్నమాట. ఇంక ఇది నైట్ అండి. ఇంకా బోండాలు అయితే వేసానమాట. దోసపిండి పిల్లలు ఉంటే అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే పిల్లలు ఉదయం సాయంత్రం లేకపోతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అలా పోషిస్తూ ఉంటాను కదా. ఇంకా పిల్లలు లేకపోతే ఒక గ్లాసో ఏమో వేస్తే అది అలా ఉండిపోతూ ఉంది. రోజు ఏం దోశ తింటాంలే అని చెప్పేసి సాయంత్రం బోండాలు వేసాను అనమాట. ఇంకా వస్తూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ అయితే గుత్తొంకాయ కూర పంపించింది. ఇంకా నేనైతే అది వేసుకొని తింటున్నాను. ఎందుకో నాకు చట్నీ పెద్దగా తిన్నండి నేను. ఇంకా మా వారికి అయితే ఇంకా చట్నీ చేయకుండా నైట్ అయిపోయింది కదా, ఇంకా మిగిలిపోయినా ఉదయం తినాలి, ఇంకా అందుకని ఎర్రగారం చేస్తాను అనమాట. ఇంక ఉంటే మార్నింగ్ కూడా ఉంటుంది. ఇంకా ఉందండి బోండాల పిండి, ఇంక మాకు ఒక్క వాయి వేస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి ఇక్కడ వరకు అయితే వేసాము. ఇదేనండి ఈరోజు వీడియో అయితే 2 డేస్ క్లిప్స్ అలా యాడ్ చేసి వీడియో అయితే పెట్టానన్నమాట. వీడియో ఎలా అనిపించింది, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.